తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత, గంజాయి నియంత్రణ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీఎల్ సుబ్బరాయుడు కలిసి 15 లక్షల విలువైన రోడ్డు సేఫ్టీ కిట్లను పోలీసులకు పంపిణీ చేశారు. జిల్లాలోని 43 బ్లాక్ స్పాట్లను గుర్తించి రక్షణ పనులు వేగవంతం చేశామని, నిబంధనలు ఉల్లంఘించే వారి కోసం 11 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోనే తొలిసారిగా 10,000కు పైగా గంజాయి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను వినియోగిస్తున్నామని, ఇటీవల 4,500 కిలోల గంజాయిని దహనం చేశామని చెప్పారు. అటు తిరుమల భక్తుల భద్రత దృష్ట్యా తాగి నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరని ఎస్పీ హెచ్చరించారు. రోడ్ యాక్సిడెంట్స్ నివారణ చర్యలు కూడా టేకప్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే ఒక 4 రోజుల క్రితం కూడా ఒక బస్సు యాత్ర టేకప్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్లాక్ స్పాట్స్ ని కూడా స్వయంగా నేను, ఎస్పీ గారు, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సందర్శించడం, అక్కడికక్కడే నష్ట నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, యాక్సిడెంట్ ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలనేది కూడా సంబంధిత అధికారులందరికీ కూడా ఆ రోజు మనము డైరెక్షన్స్ ఇవ్వడం. దాంట్లో భాగంగానే ఈ రోజుకి ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ 48 బ్లాక్ స్పాట్స్ లో కూడా మేము ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు పనులు పూర్తయ్యాయి. మిగతా చోట్ల కొంచెం సివిల్ వర్క్స్ పెండింగ్ గా ఉంది. అవి కూడా వచ్చే 4 రోజుల టైంలో కూడా అవి పూర్తి చేస్తామనేది కూడా మీడియా సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒకటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ ఒకటైతే అక్కడ రెక్టిఫికేషన్ రెండోది అయితే, మూడోది మనకి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మనకి చాలా చోట్ల ఈ ఏదైతే స్టాగ్నెంట్ ఉన్నటువంటి వెహికల్స్ ని వెనకాల నుంచి హిట్ చేయటం, రోడ్